శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. సంస్కృతి ప్రేక్షకులకు గ్రహాభివందనం. జూలై 26, 2025న శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. 20 ఆగస్టు 2025 వరకు ఈ రాశిలో ఉంటాడు. ఈ సంచారం 12 రాశులపైన ప్రభావం చూపుతుంది. కొంతమందికి ప్రేమ లభిస్తుంది, మరికొందరు వ్యాపారాలు ఊహించిన లాభాలు పొందుతారు. ఈ శుక్ర సంచారముతో ఏ రాశుల అదృష్టం కలిసి వస్తుందో మరియు ఎవరు జాగ్రత్తగా ఉండాలో మీరే నిర్ణయించుకోండి. చెప్పే వరకు బాధ్యత నాది, ఆచరించే బాధ్యత మీది, అవగాహన కలిగించుకునే బాధ్యత మీది. శుక్ర సంచార జ్యోతిష్య నేపథ్యం మరియు ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుంటున్నాం. శుక్రుడు సంపద, ప్రేమ, అందం, విలాసం మరియు భౌతిక సౌకర్యాలను పరిగణించబడుతుంది. తెలివి మరియు కమ్యూనికేషన్కు సంకేతం పాలకుడు బుధుడు అయిన మిథున రాశిలో సంచరిస్తున్నప్పుడు అది కమ్యూనికేషన్, కళ, సంగీతం, శృంగారం మరియు మీడియాకు సంబంధించిన రంగాల్లో ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. బృహత్పరాశర హోరాశాస్త్రంలో శుక్రుడు కళ, ప్రేమ మరియు విలాసాలకు అధిపతిగా చెప్పబడ్డాడు. మిథున రాశిలో శుక్రుడు తీవ్రమైన ఆకర్షణ మరియు ఆలోచనలు యొక్క గొప్పతనాన్ని ఇస్తాడు. ముందుగా మేషరాశి. లగ్జరీ మరియు సౌకర్యాలతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలకు కొత్త ప్రాజెక్టు లభిస్తాయి. వర్క్ స్పేస్లో ఒక అపరిచితుడు నమ్మకస్తుడిగా మారవచ్చు. సంబంధాలలో విహారయాత్రలు మరియు వెచ్చదనం అనుకూలంగా ఉంటుంది. సో ఈ మేషరాశి వారు సోదరీమణులకు మరియు బాలికలకు అందమైన బహుమతులు ఇచ్చే ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారికి శుక్ర సంచారం 2వ స్థానంలో జరుగుతుంది. వీరికి బ్యూటీ సెలూన్ మరియు ఆరోగ్య సంబంధిత వ్యాపారాలలో వృద్ధి, మీకు ఆఫీసులో కొత్త బాధ్యతలు రావచ్చు. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. అయితే మీరు మీ మాటలతో జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోవాలి. శుక్రవారం తెల్లని బట్టలు మరియు గంధం దానం చేయండి. శుక్ర సంచారం మిథున రాశిలో 1వ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు సంగీతం, నృత్యం, లలిత కళల్లో పాల్గొనే వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమ సంబంధాల్లో అధిక ప్రేమ కలుగుతుంది. కొత్త ప్రేమలకు అవకాశాలు ఉంటాయి. శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయండి. కర్కాటక రాశి 12వ ఇంట్లో శుక్ర సంచారం విదేశాలకు సంబంధించిన పనుల్లో విజయం, విద్యా ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. సవాళ్ళు, వైవాహిక జీవితంలో గందరగోళంగా ఉంటుంది. తప్పనిసరిగా దుర్గా సప్తశతి పారాయణం చేయండి. సింహరాశి వారికి శుక్ర సంచారం 11వ ఇంట్లో జరుగుతుంది. ఆర్థిక వృద్ధి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రేమికుడితో విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యునికి గాయమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కొన్ని వెండి బట్టలు ధరించే ప్రయత్నం చేయండి. కన్యారాశి వారికి 10వ ఇంట్లో శుక్ర సంచారం పనిచేసేటువంటి శైలిలో మెరుగుదల, ఆఫీసులో మీకు ప్రజాదరణ పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీదేవికి తెల్లని కమలం సమర్పించండి, మీకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారికి శుక్ర సంచారం 9వ ఇంట్లో జరుగుతుంది. కొత్త అవకాశాలు మరియు విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు పట్ల జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం ఆలయంలో తెల్లని పుష్పాలు సమర్పించే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారికి 8వ ఇంట్లో శుక్ర సంచారం జరుగుతుంది. మీరు కొత్త పాయింట్లను పొందుతారు, కొత్త క్లయింట్లని పొందుతారు. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ప్రయాణ సమయంలో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దుర్గా సప్తశతి పారాయణం చేయండి. ధనుర్రాశి వారికి శుక్ర సంచారం 7వ ఇంట్లో జరుగుతుంది. భాగస్వామ్యంలో వ్యాపారంలో విజయం, ప్రేమ సంబంధానికి కొత్త భాష్యం చెప్పే అవకాశం ఉంది. ఖర్చుల్లో పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా శిరసూక్త పారాయణం చేయడం కానీ వినడం కానీ జరగండి. మకర రాశి వారికి 6వ ఇంట్లో శుక్ర సంచారం జరుగుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి. కుటుంబ అనురాగం పెరుగుతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. తెల్లని స్వీట్లు దానం చేయండి. కుంభరాశి వారికి 5వ ఇంట్లో శుక్ర సంచారం జరుగుతుంది. వ్యాపారంలో మూలధనం పెరుగుదల, ప్రేమ జీవితంలో సవాళ్ళు, కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది.
సో లక్ష్మీనారాయణను పూజించే ప్రయత్నం చేయండి. మీనరాశి 4వ ఇంట్లో శుక్ర సంచారం జరుగుతుంది. ప్రేమను ప్రారంభించడానికి ఉత్తమ సమయం. వ్యాపారంలో పారదర్శకత వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆఫీసులో పక్షపాతంతో మీకు నిరాశ కలుగుతుంది. లక్ష్మీదేవికి వెండి నాణం సమర్పించండి. శుక్ర సంచారంలో రాజు ఎవరవుతారో అంటే మిథున, తుల, సింహ, వృషభ రాశుల వారికి అత్యంత శుభప్రదమైన సంచారం. కర్కాటకం, వృశ్చికం మరియు మీనరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ మరియు ఆనందం యొక్క శక్తితో నిండిన ఈ సంచారం మీ జీవితంలో ఆకర్షణ మరియు అవకాశాలను తెస్తుంది. మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మిథున, తుల, సింహ, వృషభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున మరియు ధనుర్రాశి వారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. కర్కాటకం మరియు వృశ్చిక రాశి వారు కుటుంబ వైవాహిక స్థాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఆగస్టు 20 లోపు నేను చెప్పినటువంటి ఈ చిన్న పరిహారాలు చేసుకోండి. ఆనందకరమైనటువంటి మాసంగా గడవండి. మరొక గ్రహ సంచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ. శుభం.